మన అంబర్పేట గ్రామంలో గౌరవ సెక్రటరీ గారు మన కారోబార్ శేఖర్ గారు వారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ వర్షాకాలంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజ్ అనగా మోరి, ఆ మోరిలో చెత్త చెదారం వేయకూడదు, మిగిలిన అన్నం కూరలు కూడా ఆ మోర్లో వేయకూడదు. వేసినట్లయితే అక్కడ ఈగలు దోమలు అనేటివి వృద్ధి చెంది ఈగలు అనేటి మనం తినే ఆహారం మీద ఈగలు వాలినట్లయితే ఆ అన్నాన్ని మనం భుజించినట్లయితే మనకు వాంతులు విరోచనాలై మన బాడీ డిహైడ్రేషన్ అవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయి మనం స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా దోమలు కుట్టడంతో ఈ రోజులల్లా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు వచ్చి మనము ఒక ప్రైవేట్ దవాఖానలో అడ్మిట్ అయినట్లయితే విష జ్వరాలతోటి మనం బాధపడుతూ సుమారుగా 50,000 60,000 రూపాయలు కూడా ఖర్చు అవుతాయి. ఎందుకు అంతగానం ఖర్చు అవుతాయి అంటే డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళను ఐసీలో పెట్టి ఒక 5 రోజులు ట్రీట్మెంట్ చేస్తే 50,000-60,000 ఖర్చు అవుతాయి. దీని అంతటికి కారణం ఏంటిది? కేవలం ఈగలు దోమలు మాత్రమే. ఆ ఈగలు దోమలు అనేటివి మన ఇంటి పరిసరాల పరిశుభ్రతంగా ఉంచుకుంటేనే అవి ఉండయి, లేకపోతే అశుభ్రతంగా ఉంటే ఈగలు దోమలు అనేటివి ఉంటాయి. కనుకనే అందరూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీలో చెత్త చెదారం వేయకూడదు, మిగిలిన ఆహారం వేయకూడదు. మన ఇల్లును ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలి. ఇంకా మనం బ్లీచింగ్ పౌడర్, ఆ డెటాల్ లాంటి లిక్విడ్ తీసుకొచ్చి మనము వాటర్ లో కలుపుకొని చల్లుకున్నట్లయితే ఈగలు దోమలు అనేటివి ఉండేయని సందర్భంగా తెలియజేసుకుంటూ దీనిపై ఒక మంచి పాటను వినిపించాల్సిందిగా మా ప్రవీణ్ కోరుతున్నాం. ప్రతి ఒక్కరి బాధ్యతగా పాటించాలని కోరుకుంటూ ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము మనకు పక్క నివాసము మళ్ళీ చేస్తా, ఫోన్ చేస్తా. మరి దయచేసి మన గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మన పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనము మన ఇంట్లో తడి చెత్త గాని పొడి చెత్త గాని ఉన్నట్లయితే తడి చెత్తను పొడి చెత్తను వేరుగా చేసి గ్రామ పంచాయతీ చెత్త బండికి అందించాలి. ఎప్పటికప్పుడు మన ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
మన ఇంటి చుట్టుపక్కల నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎప్పుడు పొడిగానే ఉండాలి తప్ప ఎక్కడ కూడా తడిగా ఉండద్దు. అట్లా ఉన్నట్లయితేనే ఈగలు దోమలు అనేటివిగా ఉంటాయి. దయచేసి ఎప్పటికప్పుడు మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి ఈగలు దోమలు మన వద్దకు రావని, అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి గ్రామ పంచాయతీ పెద్దలకు మరియు ఇక్కడ పాల్గొన్న మహిళలకు, అలాగే మా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కారోబార్ శేఖర్ గారు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీడియో రూపంలో మేము తీసుకొని శేఖర్ పంపిస్తాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి వివిధ వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మీ గ్రామంలో ప్రచారం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. గౌరవ సర్పంచ్ గారు, ఎక్స్ సర్పంచ్ గారు, ఎంపీటీసీలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.